రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉండునగాక. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉండగా చెప్పిన ఉపమానాల్లో విత్తనాలు విత్తేవాడి గురించి చెప్పారు. అతగాడు విత్తనాలు విత్తితే కొన్ని విత్తనాలట త్రోవ పక్కన పడ్డాయట, కొన్ని రాతి నేలన పడ్డాయట, మరి కొన్ని మంచి నేలన పడ్డాయట. ఈ ప్రసంగం మీకు చాలాసార్లు విన్నా, ఒక్కడ మాత్రం నేను చెప్పగలను. అదేమిటంటే, అది విసిరిన మొదటిదేమో పక్షులు మింగాయట, రెండోది నేలలో పెరిగింది, మొత్తం మీద ఎదిగింది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఒకదానికేమో వేరు లేకుండా అయిపోయింది, తన జీవితంలో అంతటితోనే ముగిసింది. మరొక దానికి ముళ్ళ కంపలు అడ్డం పడ్డాయట. ఈ ఒక్క మాట నేను మీతో చెబుతాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. ఏమిటంటే, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారి వాక్యమిందురు కానీ అహైక విచారం ధనమోసం వలన ఇతరమైన అపేక్షల లోపల వచ్చి వాక్యాన్ని అణిచివేసి, దేవుడు మనకు స్థాయిని ఇస్తున్నాడు, మనకి ఈవిస్తాడు, కృపిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు. నీవు అనేకులకు దీవెనకరంగా ఎదగాలి, నీ కుటుంబానికి నువ్వు దీపంలాగా ఉండాలి, నీ అయిన వాళ్ళకి ఆశ్రయంగా ఉండాలి, నీ రక్త సంబంధికులు నీ వారా మేలు పొందాలి. కానీ కొన్నిసార్లు మన పైనలో అన్నీ ఉన్న ఎదుగుదల కనబడదు. దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే ముళ్ళ కంప ఉన్న చోట మొక్క పైకి రాదు. నీ ఆత్మీయ జీవితంలో ఆశ మంచిదే, ఆలోచన మంచివే, విత్తనం మంచిదే, దేవుడిచ్చిన ఆయుష్ మంచిదే, నీకు ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాలు మంచివే. కానీ నువ్వు ఎదుగుదల లేని కారణం నీలో కొన్ని ముళ్ళ కంపలు మొలిశాయి. ఆ ముళ్ళ కంప నిన్ను ఎదగనివ్వదు. అది ముళ్ళ కంప అంటే ఐహిక విచారమే అనుకుంటున్నాం. కొన్నిసార్లు మనలో మూర్ఖత్వం అనే కంప బయలుదేరింది అనుకోండి. మనం ఎంత గొప్ప ఆస్తిపరుడైనా అతనండి పెద్ద మూర్ఖుడండి అంటున్నారుగా. నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎన్ని రకాలుగా సంపాదించి బాగా పచ్చగా వర్ధిల్లుదామనుకున్నా, నీకు ధనాశ మొదలయ్యిందనుకో, లేదు దురాశ మొదలయ్యిందనుకో, నిన్ను పైకి రానివ్వకుండా నీ ధనాశ నిన్ను ముంచుతూనే ఉంటుంది. ఆ మధ్య ఒక విచిత్రం ఏంటంటే, ధనాశ ఎంత గొప్పది అంటే, ఒక అతను నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ప్రార్థన చేస్తుండగా, లక్షల పెట్టుబడి పెట్టానండి, రాలేదండి అని. ప్రార్థన చేస్తానులే, ప్రభు కార్యం చేస్తాడు. తర్వాత ఎంతకీ రాలేదు. ఓ రోజున ఏడ్చుకుంటూ వచ్చి బాధపడి, అయ్యా ఇట్లా జరిగిందని. ఏమైంది అన్న. మా ఇంటి ఎదురుగుండా ఒక అతను ఉండేవాడండి, అతను సినిమాలు తీస్తూ ఉండేవాడు. నా దగ్గర నా పైకి వేస్తే సినిమా తీశాక వచ్చాక డబ్బులన్నీ వడ్డీతో కడతానంటే పాపం సొమ్మంతా అతగాడికి ఇచ్చాడు. ఇంట్లో సరైన తిండి తిననిచ్చాడు కాదు, సరైన బట్టకట్టలు ఇచ్చేవాడు కాదు. పాపం అతడు ఆ సొమ్ము తీసుకుని సినిమా తీశాడు ఆ రోజుల్లో. కానీ ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడల. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఇతని దగ్గర డబ్బు తీసుకున్నవాడు మంచి డాబా కట్టుకున్నాడు. తర్వాత అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇతను పైకి ఇవ్వటానికి సాధ్యం కాదు, వీలు కాదు, నా వల్ల కాదని. పాపం ఎంత మూటగట్టాడుగా. వాడు తినలా, వాళ్ళ పిల్లల్ని తినేవాళ్ళ. పూరి గుడిసెలోనే ఉన్నాడు, సొమ్ము తీసుకున్నవాడు డాబాలో తిరుగుతున్నాడు. దాని ఆశని జీవితాన్ని నాశనం చేయటం ఇది కాదా? ఈ రోజున ముళ్ళ కంప నీ జీవితాన్ని నాశనం చేయకుండా, చెడు సహవాసం ముళ్ళ కంప, ధనాశ ముళ్ళ కంప, ఇతరులను ఏడిపించడం ఒక భయంకరమైన ముళ్ళ కంప. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీకు దాతృత్వం అనే మంచి లక్ష్యం ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతూ ఉంటే అది అనేకులకు దీవెనకరంగా ఉంటుందిగా. ఈ ఆత్మలో వర్ధిల్ల లేకపోతున్నావు. కారణం ఏమిటి? నేను అణిచే శక్తులు ఎక్కువయ్యాయి. నేను అణిచివేసే భయంకరమైన చెడు స్వభావాలు నీలో చెడు తలంపు ఉందే, అది నిన్ను ఎదగనివ్వదు, వర్ధిల్లనివ్వదు. అసూయ ఉందే, నిన్ను ఎవరికి కనబడకుండా చేస్తూ ఉంటుంది. దండం పెట్టి చెబుతున్నాను, ఈ శుభవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏది నీ అభివృద్ధికి ఆటంకం, ఏది నీ అభివృద్ధికి ముళ్ళకంప, దేనివలన నువ్వు దిగజారిపోతూ సమాజానికి కుటుంబానికి విలువలేని వ్యక్తిలాగా మారిపోతున్నావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాక ఆయన ఒక్కసారి ఆయన వైపు తిరిగి, అయ్యా నువ్వు ఇచ్చిన విలువైన సొమ్మే కానీ, ఆరోగ్యమే కానీ, అవకాశమే కానీ, వరాలే కానీ,
దీవెనకరంగా అనేకులు నేను ఉపయోగపడేట్టుగా చేయి ప్రభు అని అడిగి చూడు. నిన్ను అణిచివేసే ప్రతి విధమైన ముళ్ళ కంపలు యేసు నామాన తొలగించబడినగాక. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. తప్పక మీ జీవితం వర్ధిల్లుతుంది. ముళ్ళ కంప లేకుండా ఎదిగిన మొక్కలాగా అంతకంతకు మీ కుటుంబం వర్ధిల్లి దీవెనకరంగా ఉందరుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. మా ప్రియుల కుటుంబాలను ఆశీర్వదించండి. ఏపుగా ఎదగాలి, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి, నీడనిచ్చే చెట్టులాగా ఉండాలి, దప్పిక తీర్చే వ్యక్తిలాగా ఉండాలి, అవసరాలు తీర్చేందుకు సాధనాలుగా ఉండాలి. అట్టి కార్యాన్ని చేయండి. కుటుంబ అవసరాలు తీర్చండి. పిల్లల చదువులు, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి, కుటుంబానికి రక్షణ కలగాలి, కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి, రాకడ కొరకు సిద్ధపాటు ఉండాలి, భద్రతలో వాడు స్థిరపరచబడాలి. అట్టి కార్యం చేసి మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.